రైట్ గా డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం అయితే బట్టబయలైంది. అయితే రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకైతే పాల్పడ్డట్టుగా సిఐడి అయితే గుర్తించింది. అయితే ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, అలాగే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపైన అయితే 6 కేసులను అయితే సిఐడి బుక్ చేసింది. అయితే గత ఏడాది ఏప్రిల్కి ముందు ఆసుపత్రులు ఈ దందాను అయితే నిర్వహించినట్లుగా ఎఫ్ఐఆర్లో సిఐడి స్పష్టం చేసింది. అయితే నకిలీ బిల్లులకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగులు అలాగే ఆసుపత్రి సిబ్బంది అంతా కలిసి ఈ నిధులన్నీ కూడా దోచేశారు అనేసి అని చెప్పి సిఐడి అయితే తన ఎఫ్ఐఆర్లో చెప్పింది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సిఐడి ఈ విచారణ చేపట్టగా పేదల డబ్బులతోనే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ఇదంతా నిర్వహిస్తున్నట్టుగా బట్టబయలైంది. అయితే దీని గురించి మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి మాట్లాడడానికి మా కో యాంకర్ అవినాష్ కూడా సిద్ధంగా ఉన్నారు. అవినాష్, చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ కుంభకోణం ఏంది? అసలు ఇది దీనికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిఏలు ఉన్నారు అనేసి అని చెప్పి తెలుసు. అయితే ఏంటి అసలు? థ్యాంక్ యూ మమత. ఇక్కడ విషయం ఏంటంటే గత సర్కారు ఉన్నప్పుడు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి యొక్క పిఏ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా గత 3 నెలల క్రితం మనం చూసాం. ఏప్రిల్లో హరీష్ రావుకి సంబంధించినటువంటి పిఏ అరెస్ట్ అయినట్టుగా మనం చూసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, సో దానికి ఎక్స్టెన్షన్గానే దీన్ని చూడొచ్చు. 2023 జూన్ నెలలోనే దీనికి సంబంధించి సిఐడి ఈ ఖమ్మం జిల్లా, స్పెషల్గా మనం మాట్లాడుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ కంప్లైంట్స్ ఇచ్చి లెటర్స్ ఇచ్చి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి సిఐడి అడిగింది. అయినప్పటికీ కూడా ఆ టైంలో ఎవరు స్పందించలేదు. దాని తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్ రావడం, తర్వాత అన్ని రకాల పార్టీలు బిజీగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఏమైపోయిందంటే స్పెషల్గా మాజీ ఎమ్మెల్యే పినపాక సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే రేగా కాంతారావు ఉన్నాడో ఆయన పిఏ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనీసం ఒక 1000 కోట్ల స్కామ్గా దీన్ని అభివర్ణించుకోవచ్చు కూడా మనం. అంటే రానున్నటువంటి రోజుల్లో కేవలం కొన్ని చోట్ల అయితే క్లోజ్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉండేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, డాక్టర్స్, స్పెషల్గా చెప్పాలంటే కేవలం కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపి ఈ స్కామ్ని చేసినట్టుగా మన దగ్గర అయితే ఉన్నటువంటి సమాచారం. మినిమం అట్లీస్ట్ అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 1000 కోట్ల పైచిలకే దీంట్లో స్కామ్ 1000 కోట్ల పైచిలకే దీంట్లో స్కామ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. బట్ తొందరలోనే మన బీఆర్కే న్యూస్ సాక్షిగానే మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అఫీషియల్గా మేబీ రేపు ఆర్ ఎల్లుండిలో మనం అఫీషియల్గా రివీల్ చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా నుంచి చూసుకుంటే 10 హాస్పిటల్స్, హైదరాబాద్లో 10 హాస్పిటల్స్, కరీంనగర్ నుంచి 2, వరంగల్లో 3, అట్లే నల్గొండ జిల్లా నుంచి కూడా 3 హాస్పిటల్స్గా మనం చూసుకోవచ్చు. అండ్ ఖమ్మంలో స్పెషల్గా మళ్ళీ మనం ఖమ్మం గురించి మాట్లాడుకుంటే 2 అయితే క్లోజ్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్. అవి 2 క్లోజ్గా ఉన్నటువంటి హాస్పిటల్స్. నాకు తెలిసి అది నేను మీకే ఇచ్చినట్టుగా గుర్తు లిస్ట్ ఒకసారి మీ దగ్గర ఈ 2 అయితే అసలు కనీసం మనుగడలో కూడా లేవు. వీటికి సంబంధించి ఫోర్జరీ చేసి ఆ యొక్క సిగ్నేచర్స్ ప్రసాద్ హాస్పిటల్ అని చెప్పి మల్టీ స్పెషల్ కరెక్ట్ ఉన్నటువంటి 10 హాస్పిటల్స్ అసలు అందులో ఉద్యోగులు మాత్రమే ఈ రకంగా స్కామ్ చేస్తున్నారు, డాక్టర్ కి అంటే మెయిన్ అతనికి తెలియదు అనేసి అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఇది జేఆర్ ప్రసాద్ అనేటువంటిది ఆ హాస్పిటల్ యొక్క పేరు. జేఆర్ ప్రసాద్ గారి పేరు మీద ఆ హాస్పిటల్ ఆయనే రన్ చేస్తా ఉన్నారు. హిస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఇన్ ఖమ్మం. సో ఆ జేఆర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయట్లేదు గత కొన్నేళ్ళకు. మేబీ బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కారణాలు కావచ్చు. బట్ జేఆర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ప్రాక్టీసే చేయట్లేదు. బట్ ఆయన సిగ్నేచర్ని ఆ హాస్పిటల్కి ఉన్నటువంటి లోగోని ఫోర్జరీ చేసి దీనికి సంబంధించి స్కామ్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం క్లియర్ గా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సిఐడి కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ఎలా ఏ కేసులు నమోదయ్యాయి? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? దీనికి సంబంధించి 5 సెక్షన్లు పెట్టడం జరిగింది. 420, 465, 468, 471 అండ్ 511. దీంట్లో 511 చాలా పెద్దగా మనం చూడొచ్చు. అలాగే 471 కూడా సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు హైకోర్టు లాయర్ వెంకట్ గౌడ్ అని చెప్పి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి. నమస్తే వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. వెంకట్ గారు, ఇప్పుడు మీరు వినే ఉంటారు సీఎంఆర్ఎఫ్ స్కామ్ కి సంబంధించినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి చర్చని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇష్యూగా మనం చూడొచ్చు దీంట్లో. అయితే ఇక్కడ సిఐడి ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా 420, 465, 468, 471 అండ్ 511 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం, మొత్తం మీద 30 హాస్పిటల్స్ పైన. సో దీని మీద మీరు ఎలా చెప్తారు వెంకట్ గారు? అండి, ఇప్పుడు ఏ లోగో అయినా సరే, ఏ ఒరిజినల్ లోగోస్ అయినా సరే, వాటిని కానీ అదే విధంగా సిగ్నేచర్స్ ని కానీ ఫోర్జరీ చేస్తే, ఒక చీటింగ్ చేసే ఉద్దేశంతో ఫోర్జరీ చేద్దాము అని అనుకుంటే 467 కింద 468 కింద సెక్షన్ ని మనం పెడతారండి పోలీసులు వాళ్ళు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సిఐడి కానీ పోలీస్ కానీ. సో అదే విధంగా 465 వచ్చి పనిష్మెంట్ ఫర్ ఫోర్జరీ. ఇవన్నీ ఫోర్జరీకి సంబంధించిన. 420 అంటే చీటింగ్, ఒక అంటే మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి తప్పుగా ఒకరిని నమ్మించి మోసం చేసి వాళ్ళని లాస్ చేద్దామని చెప్పి ఇతను గెయిన్ కావడానికి ఇట్లాంటి సెక్షన్ ని వాడతారు 420 సెక్షన్ కింద. సో 7 years ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది సార్ దీనికి. ఓకే, ఒకవేళ ఇది ప్రూవ్ అయితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉందంటారు వెంకట్ గారు? 7 years వరకు పడవచ్చు సార్. 7 years. ఓకే సార్, దీంట్లో అంటే 420, 465, 468, 471 ఉన్నాయి కదా, దాంతోపాటు 511 కూడా పెట్టారు దీంట్లో. 511 ఆంతర్యం ఏమనుకోవచ్చు మనం? అంటే 511 అంటే పనిష్మెంట్ ఫర్ అటెంప్టింగ్ టు కమిట్ అఫెన్స్ అండి. ఇది 511 అనేది పెద్ద అంటే జస్ట్ సబ్ సెక్షన్ లాగా చూసుకోవచ్చు. మెయిన్ అంటే 511 పెద్దగా ఉంది నంబర్ అని చెప్పి ఇది పెద్ద సెక్షన్ కాదు. మెయిన్ సెక్షన్ వచ్చి 420 అండి. 420, 465, 467, 468 అండి. So 471 also. Using a genuine forged document or electronic record 471 కింద ఇట్లా సెక్షన్స్ బుక్ చేస్తారు. ఇందులో మేజర్ సెక్షన్ వచ్చి 420 అండి, చీటింగ్. ఓకే, బట్ చీటింగ్ చాలా ఈజీ కదండి. చీటింగ్ కేసులో లోపలికి వెళ్తే ఎంతసేపు మహా అంటే 10 రోజుల్లో బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేస్తారు. లేదంటే ఒక్కోసారి యాక్చువల్లీ ఈ సెక్షన్స్ అన్ని జైలుకు అంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం బిలో 7 years ఉన్నటువంటి కేసులలో జైలుకు వెళ్లాల్సిన పని కూడా లేదండి. ఓకే, వాళ్ళకి 41A నోటీస్ కింద స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వచ్చు. అంటే ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన తప్పించుకొని వెళ్ళలేడు, ఆయన మీద నమ్మకం ఉంది, ఇతను మళ్ళీ అపియర్ అవుతాడు అన్నప్పుడు అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్. ఓకే, అంటే వెంకట్ గారు ఇక్కడ ఒక మాట చెప్పండి, ఇన్ని 100 కోట్ల స్కామ్, ఇన్ని 1000 కోట్ల స్కామ్ అనేది తెలుస్తున్నప్పటికీ కూడా జస్ట్ కేవలం 420 అనేటువంటి ఒక మేజర్ సెక్షన్ ని పెట్టారంటే ఇది రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహం కిందకి వస్తుంది కదా. అదే దాంతో పాటు ఇక్కడ మనీ లాండరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు అవకాశం ఏమైనా ఉందంటారా? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ యాక్షన్ ని బట్టి సెక్షన్ ని బుక్ చేస్తుందండి. సో అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొనే చేస్తారు. గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉందనేది మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బట్టి మనం తెలుసుకోవచ్చు గవర్నమెంట్ సీరియస్ గా ఉంది ఇష్యూ మీద అని. సో 420 అనేది పెద్ద కేసు అండి. వాళ్ళు ఒకసారి ప్రూవ్ అయిందంటే వాళ్ళు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఫోర్జరీ కేసు కింద కూడా బుక్ చేశారు కాబట్టి అతను ఎవరైతే ఒరిజినల్ ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో, ఆ ఒరిజినల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సిగ్నేచర్స్ ని, ఈ ఫోర్జ్డ్ అయినటువంటి సిగ్నేచర్ ని FSL కి పంపిస్తారండి. ఓకే, ఇవన్నీ ప్రొసీజర్ అంతా కోర్టు సమక్షంలో జరుగుతుంది, జడ్జి ముందు జరుగుతుంది. అతని సిగ్నేచర్స్ అన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్జ్డ్ అయినటువంటి సిగ్నేచర్ ని కూడా FSL కి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి వీటిని కంపారిజన్ చేస్తారు, ఈ సిగ్నేచర్స్ ఇతనివా కాదా అని. దాన్ని బట్టి మనకు కేసు ప్రూవ్ కావడానికి ఈజీగా అవకాశం ఉంటుందండి. అచ్చా, అంటే ఎత్తలేదన్నా మ్యాక్స్ టు మ్యాక్స్ 7 సంవత్సరాలు జైలు శిక్ష మాత్రం, అంటే ప్రస్తుతానికి పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష మాత్రమే పడేందుకు అవకాశం ఉంది. అంటే మన ఐపీసీ కానీ మన ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కానీ ఏం చెప్తుంది అంటే హ్యూమన్ బాడీకి అగేన్స్ట్ గా, ఇప్పుడు మనం చూస్తున్నాం రేప్ కేసులు, మర్డర్ కేసులలో తప్పిస్తే అంతకు మించి అంటే మనకున్న మేజర్ సెక్షన్స్ ఇవే తప్పిస్తే మిగతా ఎంత మనీ చేసినా కూడా ఈ చీటింగ్ కేసు అయితే 7 years అంతే ఉందండి. దానికి ఫారెన్ కంట్రీస్ లో అయితే మనం చూస్తుంటాము వాడు లైఫ్ టైం వరకు కూడా ఈ కరప్షన్ చార్జెస్ లో లోపలికి వెళ్ళిపోతే అంటే శిక్ష ప్రూవ్ అయితే ఆల్మోస్ట్ లైఫ్ టైం వేస్తున్నారు. బట్ మన దగ్గర అట్లాంటివి లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ. రైట్, మమత మనం చూసినట్టయితే వెంకట్ గారు కూడా చెప్తున్న దాని ప్రకారంగా మాక్సిమం 7 years. బట్ ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా, ఇంత పెద్దగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా, ప్రజల యొక్క సొమ్ముని ఇంతలా దోచుకు తిన్న తర్వాత కూడా ఇంత చిన్న శిక్షలు అంటే నిజంగా హాస్యాస్పదం అని చెప్పవచ్చు. లోకల్ లీడర్స్ కరెక్ట్. అండ్ దట్టు
హాస్పిటల్లో ఉన్నటువంటి చైర్మన్స్కి తెలీదా అంటే తెలిసి జరిగిందా తెలియక జరగలేదా అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి అన్ని చట్టాలు అంటే ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ని ఎలా చూసుకున్నా కానీ కేవలం 7 ఏళ్ళైనా జైలు శిక్ష అంటే ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు వెంకట్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా చూసుకున్నట్టయితే, రైట్. అండ్ దీంతో పాటు మదిర కాన్స్టిట్యున్సీలో కూడా ఒక చిన్న హాస్పిటల్, దీంట్లో అసలు అది హైలైట్. మనకున్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ మరి ప్రస్తుతం కాంగ్రెస్లోనే అధికారంలో ఉంది కాబట్టి మరి వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఉంది దీంట్లో. సో మేఘాశ్రీ హాస్పిటల్ అని చెప్పేసి మదిరకు సంబంధించినటువంటి హాస్పిటల్లోనే ఈ స్కామ్ జరిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీంతో పాటు ఇంకా మనకి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇంత జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటూ చూడాల్సినటువంటి అంశం ఉంది. అండ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా మనం ఒకసారి ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మేజర్గా ఉన్నటువంటి స్టేట్ వైజ్ చూసుకుంటే ఎన్ని హాస్పిటల్స్ ఈ రకమైనటువంటి స్కామ్ అనేది చేసింది అనుకోవచ్చు? స్టేట్ వైడ్గా అయితే చాలా పెద్ద పేర్లు బయటకు వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ఇన్వెస్టిగేషన్ పెద్ద ఎత్తున ఊపందుకున్నటువంటి తరుణంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో 10 హాస్పిటల్స్ పేర్లు వస్తున్నాయి. ఓన్లీ ఖమ్మం వరకే, అది ఓన్లీ ఖమ్మం వరకే. మొత్తం కలిపి 28 అని అంటున్నారు. మరి ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది రానటువంటి రోజుల్లో చూడాలి అనేది ఇంకా, రైట్. బట్ సిబిఐ వాళ్ళు బయట పెడతారా, ఈ గవర్నమెంట్ బయట పెట్టనిస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. రేవంత్ రెడ్డి కదా విచారణకు ఆదేశించాడు తెలిసిన వెంటనే. బట్ రానటువంటి రోజుల్లోనే అంటే మనం ఇప్పుడు వరకు అయితే బయటకు వచ్చినటువంటి పేర్లు కొన్ని, లెట్సే ఇప్పుడు శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాని తర్వాత మెగాశ్రీ హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, సుజాత హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ 10 పేర్లు కేవలం ఖమ్మంకి సంబంధించి ఈ బయటకు వచ్చాయి. హైదరాబాద్లో వచ్చేసి మనకి 10 ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది, ప్రస్తుతం కొత్త ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మనం ప్రెజరైజ్ చేయగలిగినా లేదా క్వశ్చన్ చేయగలిగినా రెండు అంశాలు మనం ఇక్కడ క్వశ్చన్ చేయగలం. ఏంటి అని అంటే ఎంతవరకు పారదర్శకంగా ఈ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది క్వశ్చన్ చేయొచ్చు మనం. అంతకంటే పెద్దగా ఇంక చేయడానికి ఏం లేదు. అండ్ దీంట్లో ఈ ఖమ్మంలోనే స్పెషల్గా చూసుకుంటే శ్రీకర, శ్రీ వినాయక అండ్ జేఆర్ ప్రసాద్, ఈ 3 చాలా పెద్ద హాస్పిటల్స్గా చూడొచ్చు ఖమ్మం లోకల్ వరకు మనం చూసుకున్నట్టయితే. సో ఇంత పెద్ద హాస్పిటల్స్, ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇన్ని లక్షల కోట్ల స్కామ్కి, ఇన్ని వేల కోట్ల స్కామ్కి వాళ్ళు ఎగబాకారు అంటే దీని వెనకాల పెద్ద చేతులు లేకుండానే జరిగాయా అనేటువంటిది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ దీంతో పాటు మనం చూసాం ఓపెనింగ్లోనే మనం మాట్లాడుకున్నట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు యొక్క పిఏ ఆయన అరెస్ట్ అయినటువంటి తరుణం మనం ఏప్రిల్ నెలలో చూసాం. సో అలాంటిది మార్చ్ 27 ప్రిసైజ్లీ. సో మార్చ్ 27న హరీష్ రావు పిఏని అరెస్ట్ చేస్తే మరి ఈ రోజు వరకు అతన్ని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటివరకు బయటికి ఎక్కడ రానివ్వలేదు. అండ్ ఉన్నటువంటి ఈ 10 హాస్పిటల్స్కి కూడా పోయిన సంవత్సరమే అంటే జూన్ నెల 2023లోనే నోటీసులు ఇచ్చి హాస్పిటల్స్ అందరినీ సపోర్ట్ చేయండి అని అంటే, ఇన్వెస్టిగేషన్కి రిపోర్ట్స్ ఇవ్వండి అని అంటే అప్పుడు ఏ హాస్పిటల్ కూడా దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ స్కామ్కి సంబంధించి అయితే మాట్లాడుకుంటే హాస్పిటల్స్లో అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, ఎలాంటి వైద్య పరికరాలు లేకుండా ఈ స్కామ్ అంతా కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బాధితులను కూడా తెరపైకి తెచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనకు బాధితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేకపోలేదు. ఎందుకంటే ఇది ఒకరిద్దరు చేతిలో జరిగినటువంటి స్కామ్గా మనం అయితే చూడడానికి అవకాశం అయితే లేదు దీంట్లో. ఎందుకంటే CMRF అనేటువంటిది ఎలా జరుగుతుందో ఫస్ట్ ఒక్క నిమిషం దాని గురించి మనం మాట్లాడుకుందాం, అంటే ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. లెట్సే ఏదైనా అనారోగ్యం లేదా ఏదైనా యాక్సిడెంట్ లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. ఇన్ పేషెంట్ దగ్గర నుంచి మొదలు స్కానింగ్లని, ఎక్స్రేలని, సర్జరీ అని, ఇంకేదో అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ వాళ్ళ గురించి తెలిసిందే. సో ఇన్ పేషెంట్ నుంచి అవుట్ పేషెంట్ వరకు ఇంక్లూడింగ్ ది ఫార్మస్ బిల్స్, అక్కడ నుంచి మొత్తం అన్నింటినీ కలుపుకొని అవన్నీ కలుపుకొని ఒక ఫైల్ లాగా చేసి దీన్ని CMRFకి మనం పంపిస్తాం జనరల్గా అయితే. సో అప్పుడు దాన్ని వాళ్ళు వెరిఫై చేసి ఇది జెన్యూన్గా జరిగిందా లేదా అని హాస్పిటల్ వాళ్ళతో ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆ బిల్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే CMRF నుంచి కేవలం చెక్కులు పంపించేది. ఎవరైతే బాధితులు ఉంటారో లేదా ఎవరైతే విటులు ఉంటారో వాళ్ళకి చెక్స్ మాత్రమే పంపించేది. బట్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, డైరెక్ట్ అకౌంట్లోనే డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎన్ని రకాల అకౌంట్స్ దీంట్లో యూజ్ అయ్యి ఉండుంటాయి. సో ఒకసారి ఆల్రెడీ డబ్బులు CMRF నుంచి వెళ్ళినటువంటి అకౌంట్కి మళ్ళీ CMRF నుంచి మళ్ళీ డబ్బులు వెళ్ళగలవా?
దీని వెనుక కేవలం సిఐడి వాళ్ళు నమోదు చేసినటువంటి కేసుల ప్రకారం హాస్పిటల్లో ఇలా చీటింగ్ జరిగింది, ఫోర్జరీ జరిగిందని మాత్రమే వేశారు కదా. బట్ దీని వెనకాల ఇంత ఫినాన్షియల్ అంటే ఇప్పుడు పెద్ద చేతులు లేకుండానే ఇదంతా జరుగుతుందని మనం ఆస్కారం అయితే లేదు, 100% ఆస్కారం లేదు దీని వెనుక. ఎందుకంటే ఆల్రెడీ చూసాం మనం ఏప్రిల్లో మార్చిలో అరెస్ట్ అయినటువంటి హరీష్ రావు పిఏ ఉదంతాన్ని చూసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఈ ఖమ్మంలో బయటపడినటువంటి ఇన్సిడెంట్లో కూడా మాజీ ఎమ్మెల్యే పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిఏ యొక్క అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు దీంట్లో. సో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇంత జరుగుతూ ఉంటే కూడా పెద్దవాళ్ళ హస్తం లేకుండానే, పెద్దవాళ్ళ గైడెన్స్ లేకుండానే జరిగిందా అనేటువంటిది మాత్రం చాలా పెద్ద కన్ఫ్యూజన్గానే మనం అనుకోవచ్చు. సో అన్ని రకాల అంశాలు ఉన్నాయి దీంట్లో. సో ఎట్లా చూసుకున్నా కానీ అంటే ఖమ్మం నుంచి ఆల్రెడీ మనం లిస్ట్ చెప్పుకోవడం కూడా జరిగింది కదా. 10 హాస్పిటల్స్ అనేవి ఖమ్మంలో ఉన్నాయి కదా. స్టేట్ వైస్ చూసుకుంటే మొత్తం 28 హాస్పిటల్స్. ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మంలో 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ఖమ్మంలో ఉన్న హాస్పిటల్స్ కి సంబంధించి మనం ఒక్కొక్క దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉన్న దాని గురించి కానీ, ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఆ ల్యాబ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి మనం ఒక్కొక్క 2 minutes అయితే మాట్లాడదాం. అయితే దీంట్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఎక్కడ నుంచి అంటే పెద్ద హాస్పిటల్గా, అంటే లైక్ మనకి అపోలో, యశోద లాంటి హాస్పిటల్స్గా ఖమ్మంలో చాలా పెద్ద హాస్పిటల్స్గా పేరు ఉన్నటువంటి ఈ 10లో 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకర హాస్పిటల్, 2 వినాయక, 3వది జేఆర్ ప్రసాద్ హాస్పిటల్స్. ఈ మూడింటి గురించి అంటే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడితే, శ్రీకర హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్ అనేటువంటి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ హాస్పిటల్లో జరిగేటువంటి స్కామ్ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి చిన్న గాయం జరిగింది అని చెప్పేసి హాస్పిటల్స్కి వస్తే, ఈ హాస్పిటల్లో ఈ మూడిట్లో ఏ హాస్పిటల్కి వచ్చినా చిన్నగా వచ్చినటువంటి వ్యక్తికి చిన్న గాయం ఏదో పెన్ను గీరుకుందనో లేదంటే బ్లేడ్ గీరుకొని చిన్నగా వస్తే ఇమీడియట్గా ఎక్స్రేకి వెళ్ళండి, స్కానింగ్కి వెళ్ళండి. అంత చిన్నదానికి కూడా సెప్టిక్ అవుద్ది మీకు అర్జెంటుగా. మనం దీన్ని ఒకవేళ మీకు రేపు పొద్దున సెప్టిక్ అయితే ఆపరేషన్ సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి పెద్ద పెద్ద అబండాలు వేసి, అంటే మెయిన్గా భయభ్రాంతులకు గురి చేసి, సో ఇవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ హాస్పిటల్స్లో ఇంకా ఏ రకమైనటువంటి ర్యాకెట్స్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. సో లెట్సే శ్రీకర హాస్పిటల్ లేదా వినాయక, జేఆర్ ప్రసాద్, ఈ హాస్పిటల్స్లో ఏంటంటే, ఇన్ఫాక్ట్ జేఆర్ ప్రసాద్ గురించి మనం ఇందాక చెప్పాం. ఆ జేఆర్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. కరెక్ట్, బట్ తెలియకుండా ఇంత జరుగుతుందంటారా అసలు? టు బి ఆనెస్ట్ జరిగేందుకు ఆస్కారం అయితే లేదు. అయితే ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కేవలం అక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు, ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, వీళ్ళు కలిపే ఈ ఫేక్ బిల్లుల్ని తయారు చేసి, లేదా ఒరిజినల్ బిల్లు ఆ హాస్పిటల్ పేరు మీద తీసి కూడా వీళ్ళే సంతకాలు ఫోర్జరీ చేసి, సంతకం ఫోర్జరీ చేసి, దాంతోపాటు హాస్పిటల్కి సంబంధించినటువంటి లోగో ఉంటుంది కదా, ఆ లోగో రబ్బర్ స్టాంప్ని కూడా వీళ్ళే వేసేసి, వీళ్ళే సంతకాలు చేసి ఆ బిల్స్ CMRFకి పంపించినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు. సో అండ్ దట్టు ఈ మూడు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ జరగాలి. మరి అది జరగకుండానే ఈ విధంగా ఫండ్ అనేది ఎలా రిలీజ్ చేశారు? ఎగ్జాక్ట్లీ, ఇది గత ప్రభుత్వం చేసినటువంటి దానిగా చూడొచ్చు. ఇప్పుడు ఒక మాట అండి, మనకి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ప్రకారంగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కనుక లేకపోతే దీంట్లో బేసిక్గానే CMRF ఫండ్ అనేటువంటి తొందరగా రిలీజ్ అవ్వడం అంత ఈజీ కాదు. అలాంటిది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లేకుండా దీంట్లో ఇంత డబ్బు రిలీజ్ అవుద్దా? పోనీ కేవలం ఈ 10 హాస్పిటల్లో ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే దీని వెనకాల ఏదైనా పెద్ద చైన్ దాగి ఉండొచ్చు కదా, చెప్పలేం. అండ్ దట్టు దీంట్లో జరగాల్సినటువంటి ఎంక్వైరీ ఏంటంటే, పెద్ద తలకాయలు ఏవేవి ఉన్నాయి. సో ఆల్రెడీ అంటే మళ్ళీ ఈయన పేరు తీసుకొస్తున్నందుకు ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి గతసారి పినపాకకు సంబంధించిన ఎగ్జాక్ట్లీ సో పినపాక పిఏ కావచ్చు, హరీష్ రావు పిఏ కావచ్చు, అంటే దీంట్లో కలిసి మెలిసి నీకు కొంచెం నాకు కొంచెం అని చెప్పేసి అందరూ కలిసి పంచుకున్నటువంటి దాఖలాలే తప్ప దీంట్లో ఎవరు ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా అయితే కనబడట్లేదు. దీని వెనుక బ్యాంక్ అకౌంట్లో స్కామ్ కూడా ఏమైనా ఉందా అంటే, చనిపోయినటువంటి వ్యక్తుల పేరు మీద తీసినటువంటి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా, వాళ్ళ యొక్క పాన్ కార్డుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి. ఒకటి కూడా వినిపిస్తోంది అవినాష్, ఏంటంటే వాళ్ళకి హెల్త్ అనేది సరిగ్గా ఉన్నా కూడా లేదు అనేసి ఒకటి క్రియేట్ చేసి, వాళ్ళ పేరు పైన బిల్ అనేది క్రియేట్ చేసి పంపించడం, ఫండ్ అనేది తీసుకోవడం, ఇలాంటిది కూడా పైకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో అది కూడా లేకపోలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న బ్లేడ్ గీరుకుందనో, పెన్ను గీరుకిందనో, ఎక్స్రే వరకు, స్కానింగ్ వరకు తీసుకెళ్ళినటువంటి సంఘటన ఇప్పుడే మనం చూస్తున్నట్టయితే, సో ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టేగా. పెద్దటువంటి పేర్లు కానీ, పెద్ద వ్యక్తుల యొక్క పేర్లు కానీ, వాళ్ళ యొక్క హస్తం కానీ, అంటే సింపుల్
మనం ప్రాణభయంతో హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ యాజమాన్యం మన ప్రాణభయాన్ని వాళ్ళు వాడుకునేటువంటి తరుణం ఇది. దీంట్లో స్పెషల్గా 2 హాస్పిటల్స్ క్లోజ్ అయ్యాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ఆరెంజ్ హాస్పిటల్ ఒకటి, సుజాత హాస్పిటల్. రైట్, ఇక్కడ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి స్పెసిఫిక్గా. ఆరెంజ్ హాస్పిటల్, సుజాత హాస్పిటల్ అనేటువంటిది ఆల్రెడీ క్లోజ్ అయి ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకి బిల్స్ ఏ విధంగా రిలీజ్ అయ్యాయి ఇక్కడ అంటే, వైద్య అధికారులు ఎవరైతే ఉంటారో వైద్య అధికారులు వీళ్ళు ఎప్పటికప్పుడు ఎంక్వైరీస్ చేయట్లేదా దీనిపైన? అంటే లేదా వాళ్ళు వైద్యాధికారులు కూడా దీంట్లో కుమ్మక్కై ఉన్నారా? అంటే కేవలం మంత్రులు ఇచ్చేటువంటి లేదా ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి లేదా వాళ్ళ పిఏలు ఇచ్చినటువంటి డబ్బుల కోసమే వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కామ్స్ అన్ని చేశారా అనేటువంటి అంశం కూడా బయటపడాల్సినటువంటి తరుణం ఇది ఖచ్చితంగా. అంటే ఒక్కటి ఏంటంటే, మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన, ప్రభుత్వం నుంచి అడగదలుచుకున్న ఏముంది అని అంటే, వీళ్ళు ఎంత పారదర్శకంగా ఈ అంశాన్ని ప్రజల వద్దకు చేరవేస్తారు, ఇది కేవలం మళ్ళీ 2 రోజుల ముచ్చటగానే వదిలేస్తారా అనేటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సిఐడి టీం ఏదైతే ఉందో వీళ్ళు బహిర్గతం చేసి మనకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేటువంటిది మనం చెప్పేటువంటి మాట. ప్రజల నుంచి వినిపిస్తున్నది కూడా అదే ఇన్ఫ్యాక్ట్. సో దీంట్లో ఈ పెద్ద హాస్పిటల్స్ ఇవే కాకుండా ఉన్నటువంటి చిన్న హాస్పిటల్, ఇప్పుడు శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, పేరుకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాంట్లో కనీసం ఎమర్జెన్సీ వార్డు ఉండదంట, దాంట్లో కనీసం ఎమర్జెన్సీ వార్డు ఉండదు. సో అలాంటి కనీసం బేసిక్ నీడ్స్ ఐసీయూ కానీ ఎమర్జెన్సీ వార్డు కానీ లేనటువంటి హాస్పిటల్స్లో ఇంత పెద్ద హాస్పిటల్స్ అని చెప్పేసి వీళ్ళు ఏ రకంగా ఇంత పెద్ద స్కామ్ చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. సో ఈ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక్కటేనా లేదా మెగాశ్రీ హాస్పిటల్ కూడా? అంటే దీంట్లో ఏ రకమైన కనీసం వసతులు, హాస్పిటల్కి వెళ్తే పెద్ద హాస్పిటల్స్ అనే కదా వీళ్ళు సిఎంఆర్ఎఫ్ స్కామ్ చేశారు ఇవాళ. మరి ఈ హాస్పిటల్లో ప్రజలందరూ కూడా మల్టీ స్పెషాలిటీ అనగానే ఒక పెద్ద హాస్పిటల్ అనగానే బాగా చూస్తారు, కరెక్ట్, అక్కడ మనకు తొందరగా ట్రీట్మెంట్ చేస్తారు, తొందరగా తగ్గిపోతుంది, ఆ ఆశతో ఖచ్చితంగా ప్రజలు అనేది వెళ్తూ ఉంటారు. సో దీన్ని క్యాష్ చేసుకోవడం అంటే వినేందుకు మనం మాట్లాడుకోవడానికి చాలా చిన్న అంశంగా కనిపిస్తున్నా కానీ సింపుల్ లాజిక్, ప్రతి మనిషి ఆశాజీవి, ప్రతి మనిషి తన ప్రాణాన్ని ఎంత డబ్బైనా పర్లేదు కాపాడండి అయ్యా అనే వస్తారు మనకి, రైట్? హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ప్రజలందరూ లేదా మనమే ఉన్నాము, లెట్స్ సే ఇఫ్ వీ గో టు హాస్పిటల్ వన్ డే, మనం ఏమంటాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు నన్ను బాగు చేయండి అని అంటాం, లేదా మన వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళినా. సో అదేమైపోద్ది, ఆ ఒక్క డైలాగ్తోనే మొత్తం సీన్ అంతా సెట్ అయిపోతుంది వాళ్ళకి. సో డిసైడెడ్ ఎంత డబ్బులైనా వీళ్ళు పెడతారు. అది మనకి 2-3 సినిమాల్లో కూడా సీన్స్ చూపెట్టారు కదా ఇలాంటివన్నీ కూడా. సో అలాంటివన్నీ ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు కూడా. సో ఈ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ ఏదున్నా లెట్స్ సే మన స్క్రీన్ పైన కూడా మన వ్యూవర్స్ చూస్తూ ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు మనం, ఆ హాస్పిటల్స్ ఎంత చిన్న బిల్డింగ్స్లో ఉన్నాయి, ఎంత చిన్న, అసలు వాటికి ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎగ్జాక్ట్లీ నేను అదే మాట్లాడతాం అనుకుంటున్నాను. ఫైర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా సడన్ గా ప్రాబ్లం వచ్చినా కూడా సమ్ పక్కన ఏదైనా అయినా కూడా మనం బిల్డింగ్ కి సంబంధించి అయినా అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ చూస్తూ ఉంటే మనం వీడియోస్ లో అసలు అవన్నీ ఉన్నట్టుగా కనిపించటం లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చూస్తే ఇన్ఫాక్ట్ చాలా చిన్న స్పేస్లో చిన్న లొకాలిటీలో పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ అనే పేరు పెట్టేసి ప్రజలని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి చూసుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఇక్కడ, ఓపీ ఇన్ పేషెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అవుట్ పేషెంట్ దాకా ఎంత పెద్ద స్కామ్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది అంటే, ఇన్ పేషెంట్ రిజిస్టర్ చేసుకునేటువంటి అటెండర్ దగ్గర నుంచి డాక్టర్, ఫార్మసిస్ట్, స్కానింగ్ చేసేవాళ్ళు, ఇంకో డిపార్ట్మెంట్ ల్యాబ్ వాళ్ళు, తర్వాత అక్కడ ఉండేటువంటి నర్సులు, ఆ తర్వాత అవుట్ పేషెంట్ వరకు వచ్చి బిల్లింగ్ వేసేటప్పుడు కంప్యూటర్ ఆపరేటర్, అంటే ఇంతమంది మూకుమ్మడిగా కుమ్మక్కై చేస్తున్నటువంటి ఒక పెద్ద స్కామ్గా దీన్ని అయితే చూడొచ్చు. అంటే ఇంతమందికి ఒక సైకిల్ లాగా ఉన్న ఇంతమందికి తెలిసినప్పుడు అక్కడ ఉన్న చైర్మన్కి తెలియదు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న మెయిన్ పర్సన్కి తెలియదు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంత వరకు చూడొచ్చు అసలు అనేందుకు ఆస్కారం అయితే కనబడట్లేదు. అదే మాట్లాడుతున్నాం మనం కూడా, ఏంటంటే ఆస్కారమే లేదు, కానీ మాకు తెలీదు అనేసి అని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది జూన్లో జరిగింది. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఈ సిఐడి ఎంక్వైరీ ఇంత స్ట్రాంగ్గా జరిగిన తర్వాత, ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన తర్వాత మాకు తెలియదని బుకాయించడానికి అయితే ఆస్కారం కనబడట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హాస్పిటల్ పేరు మీద లెట్స్ సే బిల్ రిలీజ్ అయిందని అనుకుందాం కదా, రిలీజ్ అయిందని అనుకుందాం లెట్స్ సే. ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే నీ హాస్పిటల్లో ఎవరో ఒకరు, మీ అడ్మిన్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, అడ్మిన్ వరకు అయినా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. అడ్మిన్ దాకా వెళ్ళినప్పుడు ఇన్ని వేల కోట్లు లేదా 100 కోట్లు, లెట్స్ సే ఒక 10 కోట్లు వచ్చినా సరే అడ్మిన్ మేనేజ్మెంట్కి చెప్పకుండా ఉంటారా?
జిఎస్టీలు కట్టాలిగా వీళ్ళు కూడా, వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయాలి కదా, ట్యాక్సులు కట్టేటప్పుడైనా ఇయర్ ఎండింగ్ ట్యాక్స్ కట్టేటప్పుడైనా వీళ్ళంతా చూపెట్టుకోవాలి కదా. మరి అప్పుడు ఎందుకు బయటపడట్లేదు ఇది? ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ఏ విధంగా ఫేక్ బిల్లులు అనేటువంటిది క్రియేట్ చేశారనేటువంటి అంశంలో అయినా సరే మాకు తెలియదని వాళ్ళు ఎంత చెప్పి బుకాయించినా వాళ్ళు బయటపడకైతే తప్పదు. ప్రతి మేనేజ్మెంట్కి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆ 10 హాస్పిటల్స్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నోటీసులు అందుకున్నటువంటి 30 హాస్పిటల్స్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దట్టు మనకి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అమృత హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఏదైతే కనిపిస్తూ ఉందో చిన్న బిల్డింగ్లో, చాలా చిన్న బిల్డింగ్లో నడిపిస్తూ ఉన్నటువంటి ఇదిగా మనం చూడవచ్చు. గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని కూడా కనిపిస్తూ ఉంది అక్కడ మనకి. సో దానికి సంబంధించి ఎంత చిన్న షట్టర్స్లో నడుస్తూ ఉందో మనం చూడవచ్చు. దానికంటూ పోనీ ఆ ఫైర్ సేఫ్టీ ఏ విధంగా, ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉన్నారనేటువంటిది కూడా చూడొచ్చు. చాలా చిన్న హాస్పిటల్స్, 1-2 ఫ్లోర్లు కూడా సరిగ్గా లేకుండా ఏదో సైకిల్ షాప్ నడిపినట్టుగా నడుస్తూ ఉన్నట్టుగా హాస్పిటల్స్ మనం చూడొచ్చు. అక్కడ చూసుకుంటే మనకు ఫైర్ సేఫ్టీ కూడా అవన్నీ ఉన్నట్టు అసలు కనిపించడం లేదు. మీరు చూడొచ్చు అక్కడ చిన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి డైరెక్ట్ మనకు ఓపీ కనిపిస్తూ ఉంది. బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే కనీసం అక్కడ పార్కింగ్ కూడా కనబడట్లేదు మనం చూస్తూ ఉంటే. సో పార్కింగే లేని చోట ఇదైతే మరీ దారుణం. జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ అని చెప్పేసి మనం లైవ్లో విజువల్లో చూపిస్తూ ఉన్నాం. అది ఎంత చిన్నగా ఉంది, ఒక ఇంట్లో నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ దాన్ని చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్తా ఉంటారు అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇలా ఇళ్లలో చిన్న ఒక మెడికల్ షాప్ కింద చూసుకోవచ్చు, అమృత ఫార్మసీ అని చెప్పేసి అమృత ఆ ఫార్మసీని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మనకు కనిపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం మనం. సో దీన్ని బట్టి ఇంత చిన్నగా ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందండి? కనీసం ఇవాళ రేపు మనం ఏదైనా ఆన్లైన్లో ఈ మధ్య చాలా వెబ్సైట్స్, యాప్స్ ఉన్నాయి. ఇంటికి వచ్చే డాక్టర్స్ ట్రీట్ చేసేటువంటి వెబ్సైట్స్ నడుస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో కనీసం ఇంటికి వచ్చేటువంటి డాక్టరే చాలా ఎక్విప్మెంట్ పట్టుకొని వస్తారు. ఒక బీపీ మెషిన్ అనో, తర్వాత ఇంకోటనో షుగర్ టెస్ట్కి సంబంధించినటువంటి వీళ్ళే ఇంత ఎక్విప్మెంట్ పట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పుకున్నటువంటి హాస్పిటల్లో ఏముంది ఏం లేదనేటువంటి ఈజీ కనిపిస్తూ ఉందిగా మనకి. సో ఇంత చిన్న లాజిక్ని ఈ హాస్పిటల్ వాళ్ళు ఎలా ఏ రోజుకైనా మోసం అనేటువంటిది బయటపడుతుంది ఖచ్చితంగా. అండ్ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసంలో, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ స్కామ్లో ఇంకెంత పెద్ద మోసం బయటపడేందుకు ఆస్కారం ఉందనేటువంటి రానున్నటువంటి రోజుల్లో మనం చూడాల్సినటువంటి అంశం చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. దీనికి సంబంధించి అసలు ఈ స్కామ్ కి సంబంధించి ఎవరు బయటికి లాగారు అనుకోవచ్చు మనం? సిఎంఆర్ఎఫ్లోనే వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక చిన్న వ్యక్తి, డిఎస్ఎన్ మూర్తి అనుకుంటా ఆయన పేరు, ఆయన కంప్లైంట్ ఇస్తే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ బయటపడ్డట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇవాళ. అంటే దగ్గరుండి చూస్తున్నటువంటి ధైర్యం హాస్పిటల్ వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న చిన్న ఉద్యోగులైనా ఎవరైనా కూడా చేస్తే ఇంత మోసం అనేది జరగదు, ప్రభుత్వానికి ఇంత నష్టం అనేది రాకుండా ఉండేది. అంటే ప్రజలకి చేరవలసినటువంటి ఆపత్కాలంలో ప్రజలకు అందాల్సినటువంటి సాయం ఏదైతే ఉందో దొడ్డిదారిన పంది కుక్కల మాదిరి వీళ్ళంతా తిన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో చాలా చిన్న పదాలే వాడుతూ ఉన్నాం మనం, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ. ఇక్కడ ఒక మాట అంటే ప్రజలు చాలా ఆపదలు, కొంతమంది డబ్బులు లేక నగదుని తాకట్టు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలను తాకట్టు పెట్టుకొని, ఇళ్ళ స్థలాలు తాకట్టు పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకొని అయ్యో సిఎంఆర్ఎఫ్ నుంచి మాకు ఎంతో కొంత సాయం రిటర్న్ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశాన మెయిన్ పెట్టడానికి కారణం కూడా అదే కదా. చిన్న సైజు, చిన్నగా ఎవరైతే డబ్బులు వెచ్చించలేరో అట్లీస్ట్ వెచ్చించిన తర్వాత ఈ బిల్స్ పెడితే వాళ్ళకి రిటర్న్ రావాలని, మరి అలాంటి వాళ్ళ యొక్క డబ్బుని వాళ్ళ నాశనం చేసినట్టే కదా. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. హలో, హాస్పిటల్ నేమ్స్ యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయి. అమృత మల్టీ స్పెషాలిటీ, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ. నేను లిస్ట్ పంపించిన నీకు. వైష్ణవి మల్టీ స్పెషాలిటీ. ఫస్ట్ నెక్స్ట్ దేనిపైన మాట్లాడదాం? ఏ హాస్పిటల్ పైన? క్లోజ్ అయిన హాస్పిటల్స్ ఏంది? ఆరెంజ్ హాస్పిటల్ అండ్ సుజాత హాస్పిటల్ క్లోజ్ అయినాయి. అవి రెండు మాట్లాడదాం ఫస్ట్. ఆరెంజ్ అండ్ సుజాత హాస్పిటల్స్ క్లోజ్ అయినాయి, అవి క్లోజ్ అయినాయి, వాటికి సంబంధించి మాట్లాడతాం. ఓకే, దాని తర్వాత మీరు ఏ విజువల్ వేసినా పర్లేదండి.
ఈ విజువల్స్ రెడీ చేయమను. శ్రీకర, వినాయక, జేఆర్ ప్రసాద్. శ్రీకర, వినాయక, జేఆర్ ప్రసాద్. జేఆర్ ప్రసాద్, ఈ 3 హాస్పిటల్స్కి సంబంధించి నెక్స్ట్ విజువల్స్ రెడీ. ఓకే, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అని చెప్పేసి శ్రీకర, వినాయక, జేఆర్ ప్రసాద్. జేఆర్ ప్రసాద్, శ్రీకర, జేఆర్ ప్రసాద్, వినాయక, శ్రీ వినాయక, వినాయక హాస్పిటల్. శ్రీ వినాయక ఇవి ఖమ్మంలో 3 పెద్ద హాస్పిటల్స్ అని చెప్తారు. 3 భయ నా బొమ్మలు కూడా ఏమైనా తీయపోయావా? అంటే వాళ్ళేనా సార్, మేము కాదా సార్, మా ఫోటోలు తీయరా సార్? సుజాత హాస్పిటల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? కంప్లీట్ క్లోజ్ అయినాయంట. డిఎంహెచ్ఓతో మాట్లాడితే ఈ 2 క్లోజ్ అయినాయండి, అసలు లేనే లేవు మనగడలో అన్నారు ఆయన. హైదరాబాద్ హాస్పిటల్స్ పేరు చెప్పొచ్చు అడుగు ఒకసారి. హైదరాబాద్ హాస్పిటల్స్ గురించి కూడా మాట్లాడచ్చా? సరదాగా చూచాయి ఆ అంటే పేరు. మా దగ్గర అయితే ఏం లేదు, ఉంది నా దగ్గర లిస్ట్. జస్ట్ ఇన్వాల్వ్ చేయడం అంతే. ఓకే, వద్దన్నారా? మాట్లాడు. ఓకే. నేమ్స్ చెప్పండి. ఉన్నాయి హైదరాబాద్ 10 ఉన్నాయి. 10 ఉన్నాయంట. వాటికంటే నోటీసులు వచ్చాయా? వచ్చినాయండి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ యాక్చువల్గా 28 మొత్తం వాటన్నిటి మీద కేసు ఫైల్ అయింది స్టేట్ వైజ్గా. ఓకే, అవి ఇవైతే డిస్కషన్ చేయమంటున్నారు, అవైతే కన్ఫర్మేషన్ తీసుకుంటారంట. ఈ అమ్మ నాకు ఇది జుట్టు ముందుకు వచ్చేస్తుంది. క్లోజ్ అయిన వాటితో స్టార్ట్ చేస్తాం. ఏమైంది భయ్య అలా చూస్తున్నావు? ఏమైంది? కొట్టాలనిపిస్తే కొట్టి చెయ్యి, అలా చూడకు. చెప్పొచ్చా? చెప్పొచ్చా అంట, డిస్కస్ చేయొచ్చు. కానీ నా నేమ్స్ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి మొత్తం అన్ని 28 హాస్పిటల్స్ లిస్ట్ ఉంది నా దగ్గర. ఓకే ఓకే ఓకే. ఎందుకో డౌట్ వచ్చి ఆ పని చేశాను నేను. అందరం మంచోళ్ళం. హైదరాబాద్లో ఏంటి అనేసి అని చెప్పి ఏవేవి ఉన్నాయని చెప్పి నేను అడుగుతాను. వెల్కమ్ బ్యాక్. ఇక మనం చూసుకుంటే ఖమ్మంలోనే కాదు, కరీంనగర్లో, ఇటు చూస్తే హైదరాబాద్లో, వరంగల్లో, నల్గొండలో, ఇంకా చాలా జిల్లాల్లో కూడా మొత్తం అయితే స్టేట్ వైజ్ చూసుకుంటే 28 ప్రైవేట్ హాస్పిటల్స్ పైన అయితే సిబిఐ కేసులు నమోదు చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఖమ్మంలో చూసుకుంటే ఒక 2 హాస్పిటల్స్ అయితే క్లోజ్డ్గా ఉన్నాయి, కంప్లీట్ క్లోజ్డ్గా ఉన్నాయి. ఆరెంజ్ హాస్పిటల్స్ అండ్ సుజాత హాస్పిటల్స్. ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్స్లో లేని హాస్పిటల్ని క్రియేట్ చేసి క్లోజ్ అయి ఉన్నటువంటి హాస్పిటల్ పేరు మీద బిల్లులు తయారు చేసి క్లోజ్ అయిన తర్వాత ఇదంతా బిల్లులు తయారు చేసి ఆ చైర్మన్ పేర్ల మీద, అడ్మిన్ పేర్ల మీద వాళ్ళ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్టాంపు దాని మీద వేసి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే లేని బాధితుల్ని క్రియేట్ చేసి ఆ బిల్లుల్ని రోగులు ఎవరు లేకపోయినా క్లోజ్ అయిన హాస్పిటల్ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. బట్ వీళ్ళు క్రియేట్ చేసిరంటే ఫేక్ వాళ్ళు ఉంటారు అంతే. అదే కంప్లీట్ ఇక్కడ ఫేక్. ఇక్కడ ఏది జెన్యూన్ గా జరిగింది ఏది లేదు. కంప్లీట్ అంతా ఏంటంటే ఒక అడాప్ ఫోటోషాప్ బాధితులకు తెలుసా ఇక్కడ క్రియేట్ అయినటువంటి బిల్లులకు సంబంధించి ఇప్పుడు అది కూడా బయటపడాల్సినటువంటి అంశం. ఇక్కడ మెయిన్ స్ట్రేట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే
ఒక వ్యక్తి ఇన్పేషెంట్గా అడ్మిట్ అయినప్పుడు అతని దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్స్ తీసుకున్నారు, అవుట్ పేషెంట్గా బయటికి వస్తున్నప్పుడు ఎలాంటి డీటెయిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది వీళ్ళు అనేటువంటిది బయటికి రావాల్సినటువంటి అంశం. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇన్పేషెంట్గా వచ్చినప్పుడు కేవలం అతని పేరు నమోదు చేసుకొని మాత్రమే వదిలేశారా, లేదా వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఈ హాస్పిటల్స్ వసూలు చేశాయా? అలా చేస్తే కనుక వాళ్ళ ఆధారు పాన్ బేస్ చేసుకొని వాళ్ళ పేర్ల మీద బ్యాంకుల్లో అకౌంట్లు తీసుకొని వాళ్ళకి కనీసం వాళ్ళకైనా తెలుసో లేదో ఇది ఎవరి పేరు మీద అయితే బ్యాంక్ అకౌంట్లు అవి ఉన్నాయో, సో ఆ అకౌంట్లో క్రియేట్ చేసి బ్యాంకుల్లో అకౌంట్లు తీసుకొని దీనికి సంబంధిత బ్యాంక్ అధికారులు ఎవరు, ఎగ్జాక్ట్లీ బ్యాంక్ అధికారులు ఎవరు ఏ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేశారనేటువంటి అంశం కూడా చూడాల్సినటువంటి అవసరం చాలా ఉంది దీంట్లో. సో ఇక్కడ ఇన్ని చూడాలి. సో బ్యాంకు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, డబ్బులు ఎలా పోయాయని, సీఎంఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ఎంక్వైరీ చేయాలి, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా డాక్టర్లు అటెండెంట్లు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు ఇంతమందిని ఎంక్వైరీ చేస్తారని క్లారిటీ ఏంటంటే బయటికి రాదు. పోనీ ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేయబడ్డాయో వాళ్ళలో ఎంతమందికి ఈ విషయాన్ని చెప్పారు. అన్నిటికంటే హైలైట్ ఒక విషయం చెప్తాం అంతా, ఇక్కడ ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్ కోసం 10,000 నుంచి 15,000 కమిషన్ మీద నడిచింది. 15,000 మినిమం ₹1,00,000కి 10 నుంచి 15,000. అయితే 10-15,000 రూపాయల కమిషన్ నడిచింది కదా ప్రతి ₹1,00,000కి. ఈ బాధితులు అని చెప్పేటువంటి వాళ్ళు లేదా ఈ బిల్లులు ఎవరి పేరు మీద అయితే రిలీజ్ అయ్యాయో వాళ్ళని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనేటువంటిది నా ఒపీనియన్ దీంట్లో. ఇప్పుడు మీరున్నారండి, మీ పేరు మీద నేను ₹1,00,000 చెక్ రిలీజ్ చేపిస్తాను, నాకు 10,000 ఇవ్వండి అంటే మీరు ఇస్తారుగా. అదే జరిగింది ఇక్కడ. సో అంటే నేను మీ దగ్గర ఆ మాట మాట్లాడానంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలిగా. ఇందాక మనం మాట్లాడినట్టు మనిషి అనేది ఆశాజీవి, అంతే ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి, నాకేం కాకుండానే ₹1,00,000 గవర్నమెంట్ నుంచి నాకు ఇప్పిస్తా అంటే నేను ఎందుకు వద్దంట. సో అదే అంశం ఇక్కడ జరిగిందని మనం అనుకోవచ్చు కూడా. దీన్ని లోతుగా అంటే ఇన్ డీటెయిల్డ్గా మనకు కేవలం మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్తో మనం రేపు పొద్దువలన బ్లాస్ట్ చేయబోయేటువంటి ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకుంటే మనకు తెలుస్తున్నటువంటిది ఇది. సో ఇన్ని అంశాలని దీంట్లో మనం చూసుకోవచ్చు. అండ్ సింపుల్గా చెప్పాలంటే మరొక్కమారి మనం గుర్తు చేయాలి, క్లోజ్ చేయబడినటువంటి హాస్పిటల్స్, సుజాత హాస్పిటల్స్ అండ్ ఆరెంజ్ హాస్పిటల్స్ అని క్లోజ్ చేయబడినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి డీటెయిల్స్తోనే ఇంత స్కామ్ చేస్తే వర్కింగ్లో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ ఇంకేం చేయొచ్చు. లోకల్లో ఉన్న అధికారులు కానీ దీనికి వీళ్ళందరూ కూడా చెప్పాలి కదా, అంటే ఇది క్లోజ్ చేయబడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇక్కడ 2 అంశాలని మనం చూసుకోవచ్చు మమతా. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏ బిల్లు రిలీజ్ కావాలన్నా పై అధికారుల నుంచి కింద అధికారుల వరకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పై అధికారి రోజు ఖమ్మంకి అయితే వచ్చి చూడడు, లేదా ప్రతి హాస్పిటల్ అయితే తిరగడు. లోకల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది ఏ హాస్పిటల్కి డబ్బులు పోతున్నాయి, మరి ఆ హాస్పిటల్ నుంచి ఈ బిల్లు వచ్చింది కదా వాళ్ళు కరెక్ట్గా అక్కడ ట్రీట్మెంట్ జరిగిందా లేదా అనేటువంటి లోకల్ అధికారులు వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేసి డీటెయిల్ ఇచ్చిన తర్వాత దీని అప్రూవల్ ఇచ్చిన తర్వాత బిల్లు రిలీజ్ అవుతుంది. సో అలా లోకల్ అధికారులు కూడా దీని మీద కుమ్మక్కై ఉన్నట్టే కదా క్లియర్గా. సో ప్రభుత్వం నుంచి అసలు బిల్లు రిలీజ్ కావాలంటేనే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగాలంటే లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళు వర్క్ చేయాలి. సో వాళ్ళు ఎంక్వైరీ ఏమని చేసి ఉండాలి ఇప్పుడు అంటే వీళ్ళ జేబులు కూడా తడిసినట్టే కదా, వీళ్ళ చేతులు కూడా తడిసినట్టే కదా. సో అలా తడిసిన తర్వాతే డబ్బులు రిలీజ్ అయినట్టు కదా స్ట్రైట్గా బ్యాంక్ అకౌంట్లోకి. సో దీని అర్థం ఏంటి, బ్యాంక్ అధికారుల గురించి కూడా మనం మాట్లాడాలి ఖచ్చితంగా. సో అంటే తెలిసి వచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లా తెలియకుండా వచ్చిన బ్యాంక్ అకౌంట్లా అనేటువంటి అంశం పైన కూడా బ్యాంక్ అధికారులు కూడా ఖచ్చితంగా ఆ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీలో భాగంగా దీంట్లో ఈ స్కామ్లో వాళ్ళని కూడా భాగం చేస్తేనే అసలు విషయాలు అనేటువంటి ఖచ్చితంగా బయటపడతాయి. లేదు అంటే ఇది తూతూ మంత్రంగానే ఏదో పక్కకు తోసేసేటువంటి ఫైల్ లాగానే ఇంకొక పక్కన పడేయబడుతున్నటువంటి ఫైల్ లాగానే మనం చూడొచ్చు. ఓకే రైట్. అలాగే మనం చూసుకుంటే ఖమ్మంలో 3 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. రైట్. శ్రీకర హాస్పిటల్ ఒకటి, జేఆర్ ప్రసాద్ అండ్ వినాయక హాస్పిటల్. యా. సో వీళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే. ఇందాక విజువల్స్ లోనే మనం చూసాము జేఆర్ ప్రసాద్ హాస్పిటల్స్ కి సంబంధించి అసలు అక్కడ ఉన్న ఆ విజువల్స్ అంటే మనం మాట్లాడే కంటే ఫస్ట్ ఆ విజువల్ చూపిద్దాం వాళ్ళకి. జేఆర్ హాస్పిటల్ అనేటువంటిది ఆ విజువల్ చూస్తేనే అర్థమవుతా ఉంది. సో అక్కడ నడుస్తూ ఉన్నటువంటి హాస్పిటల్ లాగా. సో అంత చిన్న హాస్పిటల్ అసలు అది హాస్పిటల్లో ఇల్లో కూడా అర్థం కానటువంటి విధంగా ఆ బోర్డు ఉంది కదా. సో మరి దానికి ఏ రకంగా వీళ్ళు డబ్బులు అందించడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ బిల్స్ రిలీజ్ చేసేటప్పుడు దానికి లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ కానీ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు. అసలు వీళ్ళు ఆ బిల్స్ ఇవ్వడానికి ఏ రకంగా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని వాళ్ళు మీట్ అవుతున్నారా లేదా అనేటువంటి చెక్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు 1000 కోట్ల బిల్స్ ఏ విధంగా వీళ్ళు రిలీజ్ చేయగలరు. సరే లెట్స్ సే
వందల కోట్లు 1000 కోట్లు పక్కన పెడదాం, ఆ హాస్పిటల్ స్థాయి అసలు అక్కడ హాస్పిటల్ ఉందా ఎంక్వైరీకి వెళ్ళారా లేదా, దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్ అధికారులు కానీ నేషనల్ అధికారులు కానీ దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఇప్పుడు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే వైద్య శాఖలో ఉన్నటువంటి లొసుగులు ఏ రకంగా బయటపడతా ఉన్నాయి అనేటువంటిది ఈ అంశాన్ని చూస్తేనే మనకు తేటతెల్లం అవుతా ఉన్నట్టు. ఈ విధమైనటువంటి అన్ని చూసిన తర్వాత నార్మల్ ప్రజలైనా పేద ప్రజలైనా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే అమ్మో ఏం జరుగుతుందో, మనకి అక్కడికి పోయిన తర్వాత ఇంకేం చెప్తారో, మనం మోసపోతామేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం జరుగుతుందో అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది. అసలు హాస్పిటల్స్ ఫస్ట్ డాక్టర్ అంటే దేవుడితో కొలుస్తాం, మనం వైద్యో నారాయణో హరిహి అంటారు కదా, ఆ మాటకి మచ్చు తెచ్చేలాగా ఇవాళ తయారయ్యారు వీళ్ళంతా. ఖచ్చితంగా ఆ రకంగా అయితే చూడొచ్చు. ఎందుకంటే హాస్పిటల్ అంటేనే, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ అంటేనే క్లియర్గా వైద్యో నారాయణో హరి అని చెప్పేసి వెళ్తారు. అంటే హరితో సమానం, అంటే ఆ విష్ణుమూర్తితో సమానంగా డాక్టర్ని చూస్తారు. అలాంటిది ఇవాళ ఎంత దొంగలాగా చూడాలో అనేటువంటిది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాగే మాట్లాడుకుంటే వైష్ణవి హాస్పిటల్ అని చెప్పేసి ఖమ్మంకి సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేస్తే కూడా మనం చూడొచ్చు. ఎంత చిన్న హాస్పిటల్ అది, అసలు అది హాస్పిటలా కాదా కూడా అర్థం కావట్లేదు. టు బి ఆనెస్ట్, ఎగ్జాక్ట్లీ రోడ్డు పైన కనిపిస్తా ఉంది బోర్డు. అది అఫ్ కోర్స్ హాస్పిటల్స్ అన్ని రోడ్డు పైన ఉంటాయి కాదని కాదు, కానీ ఆ పార్కింగ్ చూడవచ్చు మనం. దాంట్లోకి ఎమర్జెన్సీ ఎవరైనా వీల్ చైర్ మీద తీసుకెళ్లేందుకు అవకాశం కనిపిస్తుంది. స్ట్రెచర్ ఒకటి, ఎమర్జెన్సీ స్ట్రెచర్ని తీసుకెళ్లాలంటే దాంట్లో ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ తీసుకెళ్తారు? ఆ ఓపెన్ డోర్నే మనం చూడొచ్చు. అక్కడ ఆ చిన్న డోర్లో స్ట్రెచర్ని ఎక్కడికి తీసుకెళ్తారు, దాంట్లో ఐసీయూ ఎక్కడ ఉంది, ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది, దాంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిగ్రీస్ అన్ని సరైనటువంటి డిగ్రీస్ అయినా, వాళ్ళకంటూ స్పెషల్గా వాళ్ళ దగ్గర డాక్టర్లతో పాటు ఎలాంటి డాక్టర్లు ఉన్నారనే దాంతోపాటు వాళ్ళ దగ్గర ఆ మెడికల్ హాల్ ఉందా, వాళ్ళకి సపరేట్గా, వాళ్ళకంటూ ఫార్మసీ ఉందా, ఇలాంటి ఎన్ని ఎంక్వైరీలు చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో. అసలు ఆ వైష్ణవి హాస్పిటల్ చూస్తుంటే లిటరల్గా చెప్పాలంటే ఒక మెడికల్ షాప్ని పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ చేసి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉందే తప్ప, ఒక మెడికల్ హాల్ లాగా కనిపిస్తూ ఉందే తప్ప, అది హాస్పిటల్ లాగా ఏ కోశానైనా కనిపిస్తుందా? చూడ్డానికి మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నటువంటి డాక్టర్లా కనిపిస్తూ ఉంది, కానీ అక్కడ చూస్తే ఎంబీబీఎస్, ఎండి, జనరల్ సర్జన్ అనేటువంటి అన్ని ఎంఎస్లు కూడా ఉన్నటువంటి డాక్టర్లు కనిపిస్తూ ఉన్నారు. చూసుకుంటే హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి. 10కి పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడదాం. ఆ హాస్పిటల్స్ నేమ్స్ కూడా మనం ఒకసారి రివీల్ చేద్దాం. చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చేసి మొత్తం 10 హాస్పిటల్స్ గా ఉన్నాయి. ఇక్కడ శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరామల్గూడ, ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడ, ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శరత్ నగర్ రామంతపూర్, ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్, శ్రీ రక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్, డెల్టా హాస్పిటల్ హస్తినాపురం, హిరణ్య హాస్పిటల్ మీర్పేట్, శ్రీకృష్ణ హాస్పిటల్ సైదాబాద్, జనని హాస్పిటల్ సైదాబాద్, అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐఎస్ సదర్న్ క్రాస్ రోడ్స్ కింద చూసుకో. అంటే మనకు హైదరాబాద్కి ఉన్నటువంటి ఆ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ పరిధిలోనే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ హాస్పిటల్స్ అన్ని. అంటే ఒకటే చైన్, దీని వెనకాల ఏదో పెద్ద ఎత్తున ఒకటే చైన్, ఒక పెద్ద హస్తం ఏదో దగ్గర వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి హాస్పిటల్స్లోనే ఇదంతా జరిగినట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. మరి అక్కడున్నటువంటి లోకల్ లీడర్ల హస్తం ఎంత పెద్దగా దీనిపైన ఉంది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఇది. రైట్. అలాగే మనం చూసుకుంటే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మనకి ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం. యా, అది లిటరల్గా చూడండి దాన్ని. గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒక చిన్న ఊర్లలో చిన్న లాడ్జ్లు నడిపే బిల్డింగ్ లాగా ఉందే తప్ప అది ఏ రకంగా కూడా హాస్పిటల్ లాగా కనిపిస్తోందా? దానికి సంబంధించి లిటరల్గా మనం మాట్లాడుకుంటే కదా. సో ఏదో చిన్నగా హోటల్ నడిపించుకునేటువంటి ఒక బిల్డింగ్ లాగా ఉంది తప్ప ఏదో లేదా చిన్న ఊర్లకి మనం వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్టే చేయడానికి, హైదరాబాద్లో ఉంటే పెద్ద హోటల్స్ ఉంటాయి, కానీ చిన్న ఊర్లకి వెళ్ళినప్పుడు చిన్న లాడ్జెస్ లేదా చిన్న హోటల్ రూమ్స్ ఉండేటువంటి లొకాలిటీ లాగా ఉంది తప్ప అదేమైనా హాస్పిటల్ అవకాశం ఏమైనా ఉందా దానికి? లైక్ షాప్స్ టైప్ ఉంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. హాస్పిటల్కి వైడ్ ఓపెన్ డోర్స్ ఉండాలి అంటారు. ఎందుకు? దాని మేజర్ క్రైటీరియా ఏంటంటే ఎమర్జెన్సీగా ఎవరైనా వస్తే స్ట్రెచర్స్ని తీసుకెళ్ళడానికి 4-5 దాన్ని పట్టుకొని తీసుకెళ్తారు కాబట్టి స్ట్రెచర్ తీసుకెళ్లేలాగా ఉండాలి. అది లిటరల్గా చూస్తే కింద ఓపెనింగ్ ఏదో మొబైల్ షాప్కి ఉన్నట్టుగా ఉంది. ఒకసారి ఆ ఓపెనింగ్ విజువల్ని అలాగే పాజ్ చేసి చూద్దాం మనం ఒకసారి. అది లిటరల్గా చూడండి దాన్ని. ఆ పక్కన లెఫ్ట్ కార్నర్లో స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొబైల్ షోరూమ్కి వెళ్తున్నట్టుగా ఏదో ఓపెనింగ్ 2 డోర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫార్మసీ కూడా ఉంది అక్కడ. ఇంట్రెస్టింగ్ థింగ్ అదే అక్కడ. సో ఆ స్ట్రైట్గా ఆ బిల్డింగ్ చూసుకుంటే క్లియర్గా ఏదో చిన్న హాస్పిటల్ కనిపిస్తా ఉంది తప్ప దాన్ని
ఏ రకంగా లేదు. అట్లీస్ట్ వినాయక హాస్పిటల్ అన్న చూడడానికి స్ట్రెచర్ తీసుకెళ్లేందుకు వచ్చిన ఇది కనిపిస్తూ ఉంది కానీ బట్ గ్లోబల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేర్లు పెట్టుకొని వీళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ సిఐడి అధికారులు కానీ మనం ముక్త కంఠంతో అడగాల్సినటువంటి మాట కూడా ఏంటంటే ఇక్కడ పారదర్శకంగా ప్రజలకి పూర్తి డీటెయిల్స్ తెలిసేలాగా, ఎలాంటి డీటెయిల్స్ హైడ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల యొక్క ఎవరి పేరు మీద అయితే బిల్స్ బయటకు వచ్చాయో ఆ డాక్టర్ల యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా వెరిఫై చేసి వాళ్ళు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, వాళ్ళకి రెన్యువల్ చేసుకున్నారా లేదా వాళ్ళ సర్టిఫికేట్స్ని, వాళ్ళ యొక్క డాక్టర్ వృత్తికి సంబంధించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు ఏ రకమైనటువంటి మెడిసిన్ ఇస్తున్నారు, దాని వెనకాల కూడా ఏదైనా స్కామ్ ఉందా అనేటువంటి అంశాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మనం చూసుకోవచ్చు కూడా. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం శ్రీ వినాయక హాస్పిటల్కి సంబంధించి విజువల్ అయితే మనం చూద్దాం. సో కాస్తో కూస్తో ఒక బిల్డింగ్ అయితే నీట్గా అయితే కనిపిస్తూ ఉంది, బట్ దాంట్లో కూడా ట్రీట్మెంట్ ఎలా జరుగుద్ది అనేటువంటి అంశాన్ని చూడాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి మమత. క్లియర్గా అంటే మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన రిపోర్టర్ల దగ్గర నుంచి కావచ్చు లేదా ఆ లోకల్ డిఎంహెచ్ఓతో మాట్లాడినా కానీ క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎక్కడ కూడా ఎమర్జెన్సీకి సంబంధించి కానీ లేదా పై ట్రీట్మెంట్స్ లేదా కొన్ని ఎమర్జెన్సీతో పాటు కొంచెం పెద్ద ట్రీట్మెంట్స్ ఏదైనా జరిపించడానికి ఈ హాస్పిటల్స్లో కనీస వసతులు కూడా లేదు. సో ఎమర్జెన్సీ వార్డ్స్ కానీ లేదంటే ఐసీయూలు కానీ ఈఐసీయూలు కానీ లాంటివి ఏవీ లేవు. కానీ లక్షల్లో ఒక 1000 రూపాయలు అయ్యేటువంటి ట్రీట్మెంట్కి మినిమం 10,000 రూపాయల బిల్లు వేస్తూ 10,000 అవ్వాల్సిన దానికి 50,000 అయ్యేదానికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వీళ్ళు బిల్స్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అనేటువంటిది మనకు క్లియర్గా ఉన్నటువంటి సమాచారం. ఇక్కడ ఒక్కొక్క హాస్పిటల్ గురించి మనం మాట్లాడచ్చు అంత, కాకపోతే ఏంటంటే చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ ప్రకారమే మనం చూసుకుంటే ఏమాత్రం సౌకర్యాలు కల్పించకుండా కేవలం 2 కుర్చీలు వేసి ఏదో డాక్టర్ కంటే ఒక చిన్న ఛాంబర్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి నచ్చినటువంటి మందులను ఇస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారే తప్ప ఏ రకమైనటువంటి సరైన సౌకర్యాలు వస్తువులు లేకుండా ఆ హాస్పిటల్స్ నడిపిస్తున్నటువంటి ఘటనలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా నుంచి, స్పెషల్గా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే. రైట్. అలాగే మనం చూస్తే అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది లిటరల్ గా చెప్పాలంటే దాంట్లో ఒకటే మాటలో క్లోజ్ చేసుకోవచ్చు మనం, మెడికల్ హాల్ లాగా కనిపిస్తా ఉంది తప్ప అది హాస్పిటల్ లాగా ఏమాత్రం కనబడట్లేదు మమత. సో ఈ రకంగా చూసుకుంటే ఏ హాస్పిటల్ అయినా మన దగ్గర ఉన్నటువంటి అన్ని విజువల్స్ మనం ప్లే చేస్తూ ఉన్నాం, ఏ హాస్పిటల్ కూడా అసలు హాస్పిటల్ ఎలిజిబిలిటీలో దీంట్లో మేజర్గా ఇంకొకటి ఇదే కాకుండా ఇంకొకటి పెద్ద ఎత్తున అంశం మనం చూడాల్సింది ఏంటంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ వీళ్ళు చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి మెజర్స్ వీళ్ళు తీసుకున్నారు, ఏ రకమైనటువంటి అంటే హాస్పిటల్ పెట్టేటప్పుడు కూడా హాస్పిటల్ అని చెప్పేసి పెట్టేటప్పుడు కూడా అక్కడ ఎంక్వైరీ ఏం జరగదంటారా, అసలు జరగలేదు అనుకోవచ్చు అంటారా? అంటే ఈ హాస్పిటల్స్ సిచ్యువేషన్ చూస్తుంటే మనకి అక్కడ ఏ ఎంక్వైరీ జరగకుండానే పర్మిషన్స్ ఇచ్చేసి జరిగి ఉండొచ్చు కాక, అలా కూడా జరిగి ఉండొచ్చు కాక, ఎందుకంటే చేతులు తడిపంటారు అంతే. ఆబ్వియస్లీ వెరీ సింపుల్, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విజువల్స్, దీన్ని మనం ఏం మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదు, లేదా మనం ఏదో కల్పిత స్టోరీస్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఇంత డీటెయిల్డ్గా మన కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టుగా ఆ హాస్పిటల్ సైజులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ మందుల దుకాణాలు, అమృత హాస్పిటల్ అయితే చూడండి ఆ విజువల్లో, అసలు అక్కడ హాస్పిటల్ అనేటువంటి కోశం ఏదైనా కనిపిస్తూ ఉందో కేవలం ఒక మెడికల్ హాల్ లాగా మాత్రమే కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ హాస్పిటల్ అని ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఘటనలు, ఇలాంటి విజువల్స్ మనం చూస్తూ చెప్తా ఉన్నటువంటి తరుణంలో కూడా వాటిని హాస్పిటల్స్ అని మనం అనడం కూడా తప్పేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ కూడా బయటికి రావాలని చెప్పి మనమైతే కోరుకుందాం. అయితే దీనికి సంబంధించి అసలు ఈ విధంగా హాస్పిటల్స్ని అయితే రన్ చేస్తున్నారు. ఇటు చూసుకుంటే ఖమ్మంలో అయినా, ఇటు చూసుకుంటే హైదరాబాద్, చాలా హాస్పిటల్స్, దాదాపు రాష్ట్రం అంతా చూసుకుంటే 28 హాస్పిటల్స్కి సంబంధించి అయితే సిఐడి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన మరి ఏ విధంగా బయటికి లాగుతారు ఏంటి అనేది అయితే మనం ఇంకా చూడాల్సిందే. బాధితులు ఎవరెవరు ఉన్నారు అనే అంశాన్ని కూడా మేము తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అవినాష్. ఇంత మంచి టాపిక్ని ప్రజలకు మంచి అంశాన్ని తెలియజేయడానికి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.